నమస్కారం, నేను విజయ్ కుమార్ గంట. మొత్తం మీద జర్నలిస్ట్కి ఒక శుభవార్త. మంత్రిమండలి ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నూతన నిబంధనలతో జర్నలిస్టులకి ఒక జీవో పాస్ చేసి దానికి అనుగుణంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి చాలా విషయాలను ప్రస్తావించారు. 2023లో అక్రిడిటేషన్ నియమ నిబంధనలతో కూడినటువంటి జీవోను కూడా రద్దు చేశారు. అయితే ఈ జీవోలో, ఈ కొత్త జీవోలో ఏ అంశాలు ఉంటాయనేది మంత్రిమండలిలో ప్రస్తావనకు వచ్చిన జీవో ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూడాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అక్రిడిటేషన్ జర్నలిస్టులు కార్డులు జనవరి నుంచి రెన్యూల్ చేయబడుతున్నాయి. ప్రస్తుతం ఈ మాసాంతానికి ప్రస్తుతం ఉన్నటువంటి అక్రిడిటేషన్ కార్డులు గడువు ముగుస్తుంది. ఈ లోపుగా కొత్త జీవో ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి అక్రిడిటేషన్లను మళ్ళీ పొడిగిస్తారా అనేది కూడా ఒక కొత్త ప్రశ్న. సాధారణంగా ఏంటంటే మంత్రిమండలిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి జీవో రావటానికి కొంత సమయం పడుతుంది. లేదా అందుకు భిన్నంగా ప్రభుత్వం చొరవ తీసుకొని జర్నలిస్టులకు వెంటనే ఇచ్చేద్దాం అనుకుంటే బహుశా ఈ నెలలోనే రెన్యూవల్కి అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న గడువు రీత్యా అది అంత సాధ్యమయ్యేది కాదు. కాబట్టి అక్రిడిటేషన్లు మళ్ళా ఇప్పుడున్నటువంటి అక్రిడిటేషన్లు మళ్ళా 2 నెలలు పెంచి కొత్త అక్రిడిటేషన్లు ఇచ్చే అవకాశం ఉందని ఐఎన్పిఆర్ వర్గాలు చెప్తున్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది. అయితే కొంతమంది అయితే ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఏ క్షణమైనా కొత్త అక్రిడిటేషన్లకు దీని ద్వారా వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మన వివరాలు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్రిడిటేషన్ కార్డులు ఈ పర్యాయం 2 ఏళ్ల వరకు ఉంటాయా లేదా ఏడాదికి ఏడాది ఉంటాయా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. 2 ఏళ్ళకి ఒకసారి ఉండేటట్టయితే బస్ పాస్ కూడా 2 ఏళ్ళకి ఒకేసారి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని జర్నలిస్ట్ సంఘాలు స్పష్టం చేస్తున్నారు. బస్ ఏడాదికి ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది.